ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇక్కడ భారతదేశంలో యువతకు ఫ్యూచర్ లేదు, భవిష్యత్తు లేదు, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు లేవు అని చెప్పి చాలా డిమోటివేటింగ్గా, అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతని ప్రోత్సహించాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి, ఒక లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేటువంటిది అదొక బాధ్యత. ఆ విధంగా చెప్పకుండా అసలు ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఎటువంటి అవకాశాలు లేవు అనేటువంటిది మాట్లాడటం చూస్తూ ఉంటే, రాహుల్ గాంధీ ఈ దేశంలో ఉండరు కాబట్టి ఈ దేశంలో ఏం జరుగుతుందో వారికి తెలియదు అనటానికి ఇదొక నిదర్శనం. ఉదాహరణకి ఒట్టి లాస్ట్ 1 మంత్ తీసుకుందాం. మనం ఈ లాస్ట్ 1 మంత్లో ఈ దేశంలో జరిగినటువంటి ఒక అభివృద్ధి కానీ, ఒక అచీవ్మెంట్స్ కానీ అనేక రంగాల్లో, ఇట్ వాజ్ ఎ మంత్ ఆఫ్ అచీవ్మెంట్స్ ఇన్ సోషల్, ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కానీ, డిఫెన్స్ ఫీల్డ్లో కానీ అనేక మన దేశ యువత కొలంబియాలో కూడా జరిగినటువంటి ఒలింపియాడ్స్లో చూస్తే సైన్స్ కానీ, వాళ్ళ యొక్క ఈ బయాలజీ ఒలింపియాడ్ కానీ, కెమిస్ట్రీ ఒలింపియాడ్ కానీ, అలాగే ఫిజిక్స్ ఒలింపియాడ్ కానీ, వీటిలో అనేక గోల్డ్ మెడల్స్ సాధించారు మన దేశ యువత. మన దేశం గర్వించేటువంటి విధంగా వాళ్ళు పెర్ఫామ్ చేస్తూ ఉన్నారు అనేక రంగాల్లో, క్రీడా రంగాల్లో. నిన్న మొన్న మనం చూసాం పివి సింధు యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని. దాని తర్వాత చూసాము ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు, ఆ యొక్క 2 యువకులు ఇస్రో నుంచి బయటకు వచ్చి వాళ్ళు స్టార్ట్ చేసి, అంటే మన యొక్క ఇండియన్ లా మార్పు చేయటం మూలంగా, దీన్ని ఓపెన్ చేయటం మూలంగా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఆ యొక్క రక్షణ రంగంలోకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి విధంగా మన పాలసీ ఉండటం మూలంగా ఇవాళ రక్షణ రంగంలో అనేక లక్షల కోట్లు మన భారతదేశంలో పెట్టుబడులు వస్తున్నాయి అంటే యువతకి అవకాశాలు వస్తున్నాయి అనేటువంటిది అర్థం. ఈ చిన్న లాజిక్ కూడా రాహుల్ గాంధీకి తెలియకపోవటం మన దురదృష్టం. అతను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు యువతకు ప్రభుత్వ ఉద్యోగమే జీవితం అనేటువంటి ఒక నేరో థింకింగ్, ఆ యొక్క ఒక నేరో పాలసీలో ఉండి అది కూడా నెరవేర్చినటువంటి ఘనత, అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. కానీ ఈవేళ మన దేశంలో ప్రైవేట్ సెక్టర్లో యువతకు ఒక మంచి ఆలోచనే ఉంటే చాలు, ఒక స్టార్టప్ ఇండియా కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, ఎంఎస్ఎంఈ కానీ, అలాగే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకు అందులో ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అనేకం. మనం ఈరోజు చూస్తే లాస్ట్ మంత్లో ఒక హైడ్రోజన్ ట్రైన్ని మనం ఫస్ట్ టైం మన దేశంలో మన ఓన్ స్వదేశీ పరిజ్ఞానంతో, ఆత్మనిర్భరతతో మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. అదేవిధంగా విశాఖపట్నంలో చూసాము, మన రక్షణ శాఖ మంత్రి వచ్చి అక్కడ మహేంద్రగిరి ఐఎన్ఎస్ ఒక యుద్ధ నౌకని విశాఖపట్నం దగ్గర సముద్ర జలాల్లో వారు ఆవిష్కరించడం చూసాము. అనేక రంగాలు మనం ఏఐ డేటా సెంటర్సు, ఈవీలు, హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రానిక్స్ కోసం ఒక స్వదేశీ లిక్విడ్ కూలింగ్ ప్లేట్స్ని తయారు చేసి వాటిని టెస్టింగ్ చేయటం కానీ, మనం ఇక్కడే స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్నటువంటి C-295 సైనిక విమానం కానీ, అలాగే ఇంకొక 3 యుద్ధ నౌకల్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కోల్కతా దగ్గర మన జాతికి అంకితం చేసినటువంటి కానీ, ఇన్ని రకాల అచీవ్మెంట్స్ స్వదేశీ పరిజ్ఞానంతో జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ గారికి ఇవేవి కనిపించట్లేదు. ఎందుకంటే అప్పుడప్పుడు వస్తారు కాబట్టి, వారు వచ్చిన రోజు ఇక్కడ ఓపెనింగ్ మరి న్యూస్ పేపర్లు ఇవి కూడా చదివే అలవాటు లేదేమో బహుశా. అందుకనే ఒక్క నెలలో నేను చెప్తున్నవి, ఈ నెలలో జరిగిన ఇన్ని అచీవ్మెంట్స్ ఉంటే వీరు విదేశాల్లో ఉంటూ ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేటువంటి విధంగా వారు మాట్లాడటం చూస్తూ ఉంటే ఈ దేశాన్ని అవమానిస్తున్నారు. అది ఆయనకు అలవాటు. ఇతర దేశాలకు వెళ్ళటం, అక్కడ భారతదేశం గురించి చిన్నదిగా చేసి మాట్లాడటం, ఇక్కడ ఏమీ జరగట్లేదు, ఇక్కడంతా కూడా అన్రెస్ట్ ఉంది అనేటువంటి విధంగా ఒక నెగిటివ్గా మన దేశం గురించి విదేశీ గడ్డలో మాట్లాడటం అనేటువంటిది తనకు అదొక ప్యాటర్న్ అయిపోయింది. కాబట్టి యువత గమనించాలి, ఇవాళ ఇండియా ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఇట్స్ ఎ డెస్టినేషన్ ఫర్ క్రియేటివిటీ, ఇన్వెన్షన్. ఇన్ని రకాల అపారమైన అవకాశాలు మన దేశంలో ఉన్నప్పుడు ఇతర దేశాల్లో ఉండే మన భారతీయులు కూడా ఇండియా వైపు, మన భారతదేశం వైపు చూస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ యువతకి ఉద్యోగాలు లేవు అనేటువంటి విధంగా మాట్లాడటం, ఇది రాహుల్ గాంధీ గారి యొక్క ఇమెచ్యూరిటీ అని మరొకసారి చెప్పక తప్పదు.